సహోదరులు ఐక్యత కలిగి జీవిస్తే వారి విధానం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకటి ఏమన్నాడు, అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండెను అంటున్నాడు. సియోను కొండల మీదుగా దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండెను. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అర్థమైందండి? మీకు ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదో, మీ కుటుంబాలు ఎందుకు నిలబడట్లేదో, మీ కుటుంబాలు ఎందుకు కట్టబడట్లేదో, మీ దగ్గర ఎందుకు ఆశీర్వాదం లేదో అర్థమవుతుందా? దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, ఆశీర్వాదము శాశ్వత జీవమును అంచనా ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి జీవిస్తారో, ఎక్కడైతే కుటుంబం కట్టబడి ఉంటుందో, ఎక్కడైతే దేవునికి ఇష్టంగా పరిశుద్ధంగా ఒక ఐక్యత కలిగిన జీవితం మనం చూస్తున్నామో, అక్కడ మాత్రమే శాశ్వతమైన జీవితమును ఆశీర్వాదమును ఉండవలెనని దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని పిల్లలారా, అయితే ఈ మర్మము అర్థమవక, ఈ మర్మము తెలియక ఎంతో మంది సహోదరులు కలిసి కుటుంబాల ఐక్యత లేకుండా జీవిస్తున్నారు. ఒకరి ఏడలో ఒకరు ప్రేమ లేకుండా, బంధాలు విడగొట్టుకుని, ఒకరికి ఒకరి సంబంధం లేకుండా, ఒకరంటే ఒకరు ఆప్యాయత ప్రేమ లేకుండా వారు ఎంతో మంది ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు. దేవుని పిల్లలారా, అయితే దేవుడు ఏమంటున్నాడంటే, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి లోపం ఎవరిదండి? లోపం మనుషులది, మనుషుల ఆలోచనలది. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఆశీర్వాదము జీవము ఎక్కడ ఉండాలో ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి, ఒక చిత్తం కలిగి దేవుడు ఉన్నాడు. కానీ ఆయన చెప్పినట్టు జీవించడానికి మన వల్ల కావట్లేదు, మనం జీవించలేకపోతున్నాం అనమాట. మనం ఐక్యత లేకుండా జీవిస్తున్నాం. దేవుడికి వ్యతిరేకమైన కారణాలు మనం చూపిస్తున్నాం. దేవుని పిల్లలు, ఏ మనిషికైనా సరే, నాకైనా సరే, మీకైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా ఐక్యత కలిగి జీవించాలి. సహోదరుల ఐక్యత, సహోదరులు అంటే ప్రతి ఒక్కరూ కూడా సహోదరులే. మనకి అందరు కుటుంబాల్లో రక్త సంబంధికులు ఎవరైతేనేమి అందరూ కూడా ఐక్యత కలిగి మనం జీవించాలి. ఐక్యత లేకపోతే మాత్రం దేవుడికి ఇష్టం లేదు. ఐక్యత లేని చోట జీవం లేదు, ఆశీర్వాదం లేదని లేఖనాలు తెలియజేస్తున్న దేవుని పిల్లలారా. ఒక మనిషి కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడు ఓపిక ఉన్నంతసేపు మాత్రమే నాకైనా సరే, నేను పనిచేసినంత మాత్రం వరకే. కానీ ఒక్కసారిగా నా పని ఆగిపోతే నా పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఎవరొకరి మీద ఆధారపడాలి. మనము గర్వము అహంకారముతో విర్రవీగిపోకూడదు. అందరితో కలిసి ఉండాలి, ప్రేమ ఐక్యతగా ఉండాలి. ఎవరి అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలీదు. ఎవరిని దూషించకూడదు. ధనం ఉన్నదని, ఆస్తులున్నవని, సమస్తమును కలిగి ఉన్నవని మనము ఎవరిని కూడా దూషించకూడదు. ఈ రోజున నేను ఇలాగ పని చేసుకుంటున్నాను, కానీ రేపు పొద్దున నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నేను అందరితో కలహంగా ఉండి, అందరిని ద్వేషిస్తూ ఉండి, అందరినీ నేను అసహించుకుంటా ఉంటే రేపు పొద్దున నా పరిస్థితి బాగోలేనప్పుడు, నేను ఏ మూలంగా పడిపోయినప్పుడు ఎవరు చూస్తారు? నన్ను ఎవరు కూడా చూడరు, నన్ను అసహించుకుంటారు అందరూ. కాబట్టి దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలు, అందుకే అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి జీవించుట నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు కదా. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనందరం కూడా మన కుటుంబాలు గ్రహించుకోవాలి. ఎలా ఉంటున్నాం, ఎలా ఉంటే మన జీవితాలు. చాలా మంది జీవితాలు చాలా రకాలుగా ఈ మధ్య కాలంలో అయితే విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఐక్యత లేదు, ఎవరికి ఐక్యత లేదు. చాలా మంది జీవితాలు అత్తలకి కోడలకి పడటం లేదు, మావికి అల్లుళ్ళకి పడటం లేదు, అన్నదమ్ములకి పడటం లేదు. అసలు ఎక్కడ చూసినా సరే విరుద్ధమైన జీవితాలు అనమాట. ఎక్కడ ఐక్యత లేదు. ఎందుకంటే అది సాతానికి అనుకూలమైన ప్రదేశముగా చేయడం
సాతాను దేవుడు ఏమంటున్నాడంటే ఐక్యత ఉంటే ఆశీర్వాదం వచ్చడం ఉండును, లేకపోతే జీవం ఉండునని దేవుడు సెలవిస్తుంటే సాతాను గారు కూడా ఒకటి సెలవిస్తున్నాడు. ఏంటంటే ఎక్కడైతే అల్లర్లు ఉంటాయో, ఎక్కడైతే ద్వేషం, అసూయ, కుళ్ళి కుతంత్రములు ఉంటాయో, ఎక్కడైతే గొడవలు జరిగితాయో అక్కడ నేనుంటానని వాడు అంటున్నాడు. అయితే మనము దేవుడు చెప్పిన విషయానికి మనము అవకాశం ఇచ్చేవారుగా ఉంటున్నామా, లేకపోతే అపవాదికి మనము అవకాశం ఇచ్చేవారుగా ఉండాలి? మనము నిజముగా ఐక్యత కలిగి ప్రార్థనా పూర్వకమైన జీవితం మనం జీవిస్తే కనుక ఖచ్చితంగా దేవుడు మనతోటే ఉంటాడు. ఆయన ఆశీర్వాదాలను కూడా మనతోటే ఉంటాయి దేవుని పిల్లారా. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి జీవించాలి. కుటుంబాల్లోనే కాదు, మన సంఘాల్లో కూడా, సేవకులు కూడా, సహోదరులు అనబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి జీవించాలి దేవుని పిల్లారా. ప్రస్తుత కాలంలో చూస్తుంటే సేవకులు డిబేట్లు, గొడవలు, చాలా అల్లర్లతో ఉన్నది ప్రపంచం అంతా కూడా. మనం చూసినట్లయితే ప్రస్తుత కాలంలో జేమ్స్ గారు, లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారు ఒకరి మీద ఒకరు డిబేట్లు, మాటల యుద్ధం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని అన్యులకి దూషించడానికి అనుకూలమైన స్థితిని వారు తీసుకొస్తున్నారు దేవుని పిల్లలారా. వారు గొప్ప సేవకులు, గొప్ప వాక్యాన్ని బోధించే వర్తమానికులు. వారు చేసినట్టు నిజంగా ఈ మధ్య కాలంలో ఎవరు స్వార్థలు చేసిన వారు ఎవ్వరు కూడా లేరు, అంత గొప్ప వ్యక్తులు. కానీ సహోదరులు ఐక్యత లేదు. ఒక ఇంట్లో, మన కుటుంబంలో సహోదరులు ఐక్యత లేకపోతేనే ఆశీర్వాదం లేదు, జీవం లేదని మనం వాక్యం ద్వారా తెలుసుకున్నప్పుడు, మరి దేవుని కుటుంబముగా, దేవుని ఇల్లుగా పిలువబడుతున్న మనము సంఘంలో ఉన్న సేవకులు, ఆ సహోదరులు ఐక్యత లేనప్పుడు మరి మనకి రక్షణ ఎలా వస్తుంది? నడిపించేవాడు దేవుని యొద్దకు నడిపించేవాడికి సమాధానం లేకపోతే మరి సంఘ కాపురులు ఏమైపోతారు? కాపరి సరిగ్గా లేకపోతే విశ్వాసులు ఏమైపోతారు? కాబట్టి ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నాం? ఈ లోకపు వెలుగు దూత అందరినీ మభ్యపెట్టి, అందరికీ కలహములు రేపి, అందరికీ గొడవలు రేపి దేవుని యొద్దకు రాకుండా దేవునికి దూరం చేయడానికి ఎన్నో ఉపాయములు కలిగి ఉన్నది. గ్రహించుకుని మనము జాగ్రత్త పడాలని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాను దేవుని పిల్లలారా. అసలు నేను ఈ ఐక్యత గురించి ఎందుకు చెప్పానంటే, మన లోకానుసారంగా ఈ కుటుంబంలో సహోదరులు ఐక్యత లేకపోతేనే ఆశీర్వాదాలు, జీవనం అక్కడ ఉండవని తెలియజేస్తున్న విషయం మనం చూస్తున్నాం. మరి మన బోధకులమైన మనము, సహోదరులమైన మనము దేవుడి వద్దకి పాపాత్ములను, పాపం చేస్తున్న వారిని నడిపించే మనలో ఐక్యత లేదు. మరి మన పరిస్థితి ఏంటి? భేదాలు, కలహాలు ఇంకేమీ ఉండకూడదు అంటున్నాడు దేవుని పిల్లలారా. మరి మన పరిస్థితి ఏంటి? అనేక బోధలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ప్రతిదీ కూడా మనం పరిశీలించాలి. ఒకవేళ నాలో లోపం ఉంటే నన్ను కలుసుకుని నాతో మాట్లాడి, నువ్వు చేస్తున్నది తప్పు బ్రదర్, నువ్వు ఎలా చేయాలి అలా చేయాలని మందలించి, తప్పు దోవల వెళ్తున్న ఒక సేవకుడిని మనం మరలించి మరలా మంచి మార్గంలో నడిపించాలి. పాపంలో ఉన్న పాపిని మనము ఒక మంచి బోధ చేసి, లేకపోతే ఆయన్ని దేవుని వైపు నడిపించాలి. అంతేగాని ఇద్దరు ఇంట్లో సహోదరులు కొట్టుకుని చేస్తుంటే, ఒక ఇంట్లో సహోదరులు ఇద్దరు కొట్టుకుని చేస్తుంటే ఊళ్ళో వాళ్ళకి లోపు, వాళ్ళే ఐక్యత లేదు. వాడి మీదకి మనం గొడవ వెళ్ళినా కానీ ఇబ్బంది లేదురా, వాళ్ళని అడిగేవాళ్ళు లేడు. వాళ్ళ అన్నని మనం కొట్టామనుకో తమ్ముడు రాడరా, లేకపోతే వాళ్ళ తమ్ముడిని మనం కొట్టామనుకో అన్న రాడరా, ఎందుకంటే వాళ్ళిద్దరూ కొట్టుకుని చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు సపోర్ట్ ఉండదురా అని ఈ లోకానుసారంగా, ఈ కుటుంబాలు లోకానుసారంగా మనం ఎలా అయితే అనుకుంటామో, దేవుని విషయంలో కూడా దేవుని సేవ చేస్తున్న మనలో మనం కొట్టుకుని చచ్చినప్పుడు ఎవరికి లోకువ? అన్యులకు లోకువ, దేవుని ఎరగిన వారికి లోకువ, క్రీస్తు విరోధులకు లోకువ. వారందరూ కూడా పడి మనల్ని తింటూ ఉంటారన్నమాట. మీలో మీకే ఐక్యత లేదు, మీకే ఒక మాట లేదు,
ఒక పరిస్థితి విధానం సరిలేదు అని వారందరూ కూడా మన మీద పడి ఎడుతూ ఉంటారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ లోకానుసారంగా మన కుటుంబాలు అయినప్పటికీ, సంఘాలకు సంబంధించి సేవకులైనప్పటికీ అందరూ కూడా ఐక్యత కలిగి జీవించాలని దేవుడు లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. ఇది వరకు నేను చెప్పాను. పౌలు గారు ఏమన్నాడంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఇప్పుడు జేమ్స్ గారు ఏదో మాట్లాడుతున్నారు, విజయప్రసాద్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. వీరు వెనకొన్న మనుషులు అంటే వీరిని ఇష్టపడుతున్నా అంటే ఒక ఫ్యాన్స్ లాగా, లేకపోతే ఒక ఇష్టపడుతున్నారు అనమాట. ఇక సినీ ప్రపంచంలో ఎలా అయితే సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారో అలాగా వీళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కొంచెం పద్ధతిగా ఉంటే, వీరు వెనకాల ఉండి మాట్లాడేవారు చాలా దరిద్రంగా విమర్శించుకుంటున్నారనమాట. పౌలేమంటున్నాడంటే, నేనెవడని అని అడుగుతున్నాడు. నీరు నాటింది ఒకడు, నీరు పోసింది ఒకడు, దానికి జీవం పోసేది మాత్రం దేవుడు అంటున్నాడు. మీరు ఆ జీవం పోసే దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి, కానీ నేనెవడిని నన్ను పూజించడానికి అని అడుగుతున్నాడు. అంటే ఒక సేవ చేస్తున్న సమయంలో పౌలు గారు దేవుని వాక్యము ఇంతకంటే అద్భుతంగా ప్రకటిస్తున్న సమయంలో ఆయన ఏమన్నారంటే, నేను దేవుణ్ణి కాదు, దేవుడికి ఇచ్చే ఆ అర్హత నాకు ఇవ్వకండి. నేను ఏంటంటే దేవుని సేవకుణ్ణి, దేవుడు చెప్పినట్టు చేసే సేవకుణ్ణి. నేను నాటుతున్నాను, ఇంకొకడు నీరు పోస్తున్నాడు, కానీ ప్రాణం పోసేవాడు మాత్రము దేవుడని ఆయన తెలియబడుతున్నాడు అనమాట. అందుకనే నేను గ్రీసు దేశస్తుడేంటి, నేను యూదుండని, నేను అన్యుండని మీరు కొట్టుకిన చావకండి, ఏక మనస్సు కలిగి జీవించిందని కొరింథీయులకు రాసిన పత్రికలు ఆయన తేటగా తెలియజేశాడు. దేవుని పిల్లలారా, ఏమన్నాడు? నన్ను కాదు మీరు పూజించవలసింది, నేను దేవుడిని కాదు. నేనేమన్నా మీకోసం మరణించానా? నేనేమన్నా మీకోసం రక్తం కార్చానా? నేనేమన్నా మీకోసం శ్రమపడ్డానా? కాదు. మీకోసం శ్రమపడి సిలువేయబడింది ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఓన్లీ పరిచారికుణ్ణి మాత్రమే, నేను ఓన్లీ వర్తమానం చెప్పడానికి మాత్రమే వచ్చాను. మీరు నాకు ఫ్యాన్స్ గా ఉండడం కాదు, మీరు నా కోసం కొట్టుకుని చావడం కాదు, మీరు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు దేవుని పిల్లలు. కానీ ఈరోజు సేవకుల పేర్లు చెప్పుకుని వారిని అభిమానించేవారు ఇంకొకరిని అభిమానించేవారు. అలాగా సినిమా వాళ్ళు ఎలాగైతే ఉంటున్నారు, సినిమా వాళ్ళు ఎలాగైతే ఆ పలానా హీరోకి ఫ్యాన్స్ గా ఉండి ఎలాగైతే కొట్టుకుని చేస్తున్నారో అలాగా వీరు కూడా కొట్టుకుని చస్తూ ఉన్నారు. వారు ఏదో మాట్లాడుకుంటారు, డిబేట్లు జరిగితే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. మరి విశ్వాసులకి ఎందుకు? ఇప్పుడు నేను ఇష్టమని చెప్పి నా పక్షాన్ని నిలబడి నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, విమర్శిస్తే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఏంటంటే దేవుని నామాన్ని దూషించడానికి జరుగుతుంది. దేవుని పిల్లరా గ్రహించాలి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుని జాగ్రత్త పడాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, సహోదరుల ఐక్యత కలిగి జీవించుట అంటారు. జీవించుట ఎంత మనోహరము, ఎంత మేలు అంటున్నాడు. పౌలు అంటున్నాడు, నా మట్టిగా అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అంటున్నాడు. ఆయన బ్రతికింది క్రీస్తు కొరకే, చావాలనుకున్నది కూడా క్రీస్తు కొరకే, ఆయన బోధించాలనుకున్నది క్రీస్తు కొరకే. ఆయన ఒకటే అన్నాడు, నేను మరణించిన ఆ ప్రభువుని, సిలువ వేయబడిన ఆ క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ రోజుని స్వార్థ ఎలా ఉందంటే అతి భయంకరంగా ఉంది. దేవుని పిల్లలారా, మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:15 చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. నేను గతంలో ఈ మాట చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:15. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చాలండి. ఇక్కడ
నేను చాలాసార్లు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను, మరి ఒక్కసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేశాను. కొందరంట అసూయ చేతనంట, కలహ బుద్ధి చేతనంట, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుతున్నారంట. అంటే క్రీస్తుని ప్రకటించే వారు అందరూ కూడా మంచి బుద్ధితో ప్రకటించట్లేదు. నిన్ను విమర్శించడానికి క్రీస్తుని బైబిల్ని అడ్డం పెట్టుకుంటున్నాను. వాడెవరినో విమర్శించడానికి, వాడెవరినో దూషించడానికి, వాడి మీద నింద మోపడానికి, తప్పు మోపడానికి క్రీస్తుని బైబిల్ని నేను వినియోగిస్తున్నాను. ఇక్కడ ఏమంటాడంటే కొందరు అసూయ చేతను, కొందరు కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుతున్నారంట. ఇందులో ఏమున్నాయి? 3 అంశాలు ఉన్నాయి: అసూయ, కలహ బుద్ధి, మంచి బుద్ధి. ఇప్పుడు సువార్తలు ఎలా ఉన్నాయి మరి? ఇప్పుడు నిన్ను విమర్శించడానికి, నిన్ను అసహించడానికి, లేకపోతే నీ మీద నిందలు వేయడానికి నాకు బైబిల్ అవసరమా? మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, సర్వ ప్రజల్ని కూడా నా శిష్యులుగా చేయండి ప్రభుని యేసుక్రీస్తు సెలవిచ్చారు. అంతేగాని ఒకడి మీద నిందలేసుకుని కొట్టుకుని చచ్చి మీరందరూ కూడా ఐక్యత లేకుండా బతకమని ఆయన పంపించాడా? పంపించలేదు కదా. కాబట్టి వాక్యానికి చాలా దారుణమైన పరిస్థితి అనమాట. ఈరోజు వాక్యానికి చాలా దుస్థితి పట్టింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, అసలు సువార్త ఏంటంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రపంచంలో అనేక పరిస్థితులు మనం చూస్తున్నాం, రకరకాల విధ్వంసాలు మనం చూస్తున్నాం, భూకంపాలు, వరదలు, ఇవన్నీ వచ్చి కొట్టుకుని చచ్చిపోతున్నాం. ఇంకా ఎక్కడికక్కడ మరణాలు, కరోనా టైం నుంచి మనం చూస్తున్నాం. నానా రకాలైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు మనం చేయవలసిన సువార్త ఏంటి? ప్రభు రాకడ సమీపంగా ఉంది, మారు మనసు పొందిడి, ప్రభు రాజ్యము సమీపించుచున్నది. కాబట్టి మీరందరూ మారు మనసు పొంది జీవించాలని ప్రకటించాలి, క్రీస్తుని అంగీకరించాలి అని బోధించాలి, క్రీస్తు వలన మాత్రమే రక్షణ అని బోధించాలి. నువ్వు మంచివాడు కాదు, నువ్వు మంచి బోధకుడు కాదు, నీ బోధ మంచిది కాదు, అది కాదు బోధ. సువార్త అంటే అది కాదు. సువార్త అంటే ఏసే నిజమైన రక్షకుడు, ఏసే పరలోకానికి మార్గం, ఏసే సత్యము, జీవము. ఆయనలా బతికితేనే గాని మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అందుకే ఆయన అలా బ్రతికి చూపించాడు, మనం కూడా అలా జీవించాలని నేర్పిస్తున్నాడు. ఆయన యందే మనకి క్షమాపణ, రక్షణ సమస్తమును ఉన్నవని బోధ చేయాలి. ఆ బోధ మానేసి అనేక రకాల బోధలు, దుర్బోధలు. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకే ఇక్కడ అంటున్నాడు, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. ఎవరితో ద్వేషంతో నువ్వు సువార్తను ప్రకటించొద్దు, ఎవరి మీద అసూయతోటి నువ్వు సువార్త ప్రకటించొద్దు, ఎవరి మీద కక్షతోటి నువ్వు సువార్త ప్రకటించొద్దు. క్రీస్తు మీద ప్రేమతో నువ్వు సువార్త ప్రకటించు. పాపాత్ములను రక్షించుటకు నువ్వు సువార్త ప్రకటించు. అనేకుని దేవుని వైపు తిప్పడానికి నువ్వు సువార్త ప్రకటించు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి, లేకపోతే ఇంకొకరిని ద్వేషించడానికి, నిందలు వేయడానికి మాత్రము దేవుని ప్రకటించకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లల, ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:9 చూస్తున్నాడు. అక్కడ ఒక మాట అంటున్నాడు, 1 కొరింథీ 3:9. మేము దేవుని పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు అంటున్నాడు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక ఇంటిని పోలుస్తున్నాడు, గృహాన్ని పోలుస్తున్నాడు, ఒక వ్యవసాయంతో పోలుస్తున్నాడు. మనం జత పనివారివై ఉన్నామంటున్నాడు. ఈ మాటలను ఎందుకు చెప్తున్నాడంటే, పౌలు గారు అక్కడ ఐక్యత లేదు, ఏక మనస్సు లేదు, ఏకభావం లేదు. మరి పరిస్థితి ఎలా ఉందంటే, మీది వేరు మాది వేరు అని వాళ్ళు ఆలోచిస్తున్న సమయం అది. దేవుడు అంటే మనము అంతా ఒక కుటుంబము, మనం అంతా కూడా ఒక గృహమై పోలి ఉన్నాము, జత పని వారిమై ఉన్నాము. దేవుని విషయంలో మనందరం కూడా ఏకభావం కలిగి ఉండాలని చెప్పుతున్న మాటలు దేవుని పిల్లలారా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏక మనస్సు కావాలి. ఎందుకంటే మనం రక్షింపబడాలంటే ఖచ్చితంగా ఏకత్వం ఉండాలి.
యేసుక్రీస్తు ఒక బండని, ఒక పునాది అనే ఒక బండని ఆయన ఒక పునాది రాడు వేశారు. ఆ పునాది మీద మాత్రమే మనము కట్టబడాలి. మనం వేరొక పునాది వేయకూడదు. ఆ పునాది మీద మనం ఇల్లు కట్టబడాలి కానీ మరి ఒక పునాది మనము వేయకూడదు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయంలో 4, 5, 6 వచనాలు అక్కడ ఒక మాట అంటాడు. కృపావరములు నానా విధములా ఉన్నా గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఈ మాట మీ అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక విధానాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. నేను ఒకసారి చెప్పాను, పౌలు గారు చెప్పిన మాట మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినా మనం మర్చిపోతూ ఉంటాం. పౌలు గారు సంఘాలని, సేవకుల్ని, లేకపోతే ప్రతి సంఘాన్ని కూడా ఒక శరీర అవయములతో పోల్చి ఉన్నాడు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇంకేంటండి, చేతులు, కాళ్ళు, ఇంకా శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయా? ముక్కు చేసే పని నోరు చేస్తుందా? చేయదు. నోరు చేసే పని కళ్ళు చేస్తాయా? చేయదు. దేని నిమిత్తం అది అమర్చబడి, ఈ శరీరంలో అమర్చబడి, దేని పని నిమిత్తం అది అమర్చబడి ఉంది. అవునా? చేతులు చేసే పనులు చేతులే చేస్తాయి, కాళ్ళు చేసే పనులు కాళ్ళు చేస్తాయి. కళ్ళు చూడడానికి, ముక్కు వాసన గ్రహించడానికి, గాలి పీల్చుకోవడానికి, అలాగే నోరు రుచి చూడడానికి, నవ్వడానికి, మాట్లాడడానికి, చెవులు వినడానికి, దేనికి దానికి అది దాని ప్రక్రియ చొప్పున, దాని చిత్తం చొప్పున నిర్మించబడి ఉన్నది. అలాగే ఆయన ఈ శరీరం గురించి ఎందుకు అంటాడంటే, ఇప్పుడు కళ్ళు పనిచేసినా ఈ శరీరం కోసమే పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేసినా ఈ శరీరం నిలబడడానికే పనిచేస్తున్నాయి, చెవులు పనిచేసినా ఈ శరీరం నడవడానికే పనిచేస్తుంది. ఇలాగా శరీరంలో ప్రతి అవయవం కూడా ఏది పనిచేసినా దాని కొరకు చేయట్లేదు, కానీ ఈ సమస్త శరీరము నడవడానికి, నడిపించడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో ఏ అవయవమైనా సరే మనకు లేనప్పుడు ఏమవుతుందంటే అవిటిది అయిపోతుంది శరీరం. ఒక కన్ను గుడ్డివాడైపోతాడు, చెవులు లేకపోతే చెవిటివాడైపోతాడు. అవిటితనం అనేది మనకి వస్తుంది. అలాగే ఇక్కడ ఎన్ని సంఘాలున్నా కానీ, ఎన్ని సంఘాలకు ఆ పేర్లు పెట్టి పిలవబడినా కానీ, రకరకాల పరిచర్యలు ఉన్నా కానీ, లేకపోతే వారి చెప్పే విధానం వేరేగా ఉన్నా కానీ, వారి ఆరాధన క్రమం వేరేగా ఉన్నా కానీ, వారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆ శరీరం కోసమే పనిచేస్తున్నారు, ఆ గృహం కోసమే పనిచేస్తున్నారు, ఆ క్రీస్తు కొరకే పనిచేస్తున్నారు. అంటే మనం చేసినట్లు చేయకపోతే వారి దేవుని వారి కారా? మరి ఎలాగైతే నా కళ్ళు చేసినట్లు నా నోరు చేయదు, అప్పుడు నేను నోరుని పీకేసుకోవాలా? కళ్ళు పీకేసుకోవాలా? ఏది లేకపోయినా ఈ శరీరం నడవదు. దేవుని చిత్తం అది. ఈ శరీరం నిలబడాలన్నా, నడవాలన్నా ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాలి. గుండె దగ్గర నుంచి, కిడ్నీల దగ్గర నుంచి ప్రతి అవయవం పనిచేస్తే ఈ శరీరం, నేను ఇలా మాట్లాడుతున్నాను ఈరోజు, నా శరీరంలో నా బ్రెయిన్ సరిగ్గా లేదనుకో నేను అసలు మాట్లాడగలదురా? అందుకనే సంఘంలో కూడా ఐక్యత ఉండాలి, సంఘంలో కూడా ఏకభావం ఉండాలి. ఏ సంఘము, ఏ సేవకుడు ఎలాంటి సేవ చేస్తున్నా అది క్రీస్తు మహిమ కొరకు, క్రీస్తు అనే శరీరము ఆ గృహము నడిపించడానికి మాత్రమే వారు సేవ చేస్తున్నారని మనము గ్రహించాలి. ఇలా ఆలోచిస్తే సేవకుల మధ్య విభేదాలు ఉండవు. అందుకే అంటున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు దేవుని పిల్లరా. కాబట్టి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకానుసారంగా మన రక్త సంబంధికులు, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదము, జీవము అక్కడ ఉన్నదని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కుటుంబాలు కట్టుకోవాలి, కుటుంబం ఆ బండ మీద ఇల్లు కట్టబడాలి, దేవునికి నచ్చిన విధానం మనం జీవించాలి, పరిశుద్ధముగా ఉండాలి. అలాగే దేవుని చిత్తానుసారముగా సంఘంలో కూడా ఆయన వేసిన పునాది మీద మనం ఇల్లు కట్టబడాలి. సేవకులు ఐక్యత కలిగి ఉండాలి, ఒకరినొకరు దూషించుకోకుండా, అన్యులకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామము దూషింపబడినట్లు మనం ప్రవర్తించకుండా, మనందరము కూడా ఏక మనస్సును, ఏకబలము కలిగి
ఎప్పుడైతే మనం ఏకతత్వం కలిగి ఉంటామో మనము శత్రుని ఎదుర్కోవడానికి అవకాశము ఖచ్చితంగా ఉంది. మనలో ఐక్యత ఉంటేనే ఎదుర్కోవడం. ఈ రోజుని అనేక మంది క్రైస్తవుల మీద, అనేక మంది క్రైస్తవ సంఘాల మీద, అనేక మంది క్రైస్తవ మతం మీద ఈ రోజున అనేక మాటలు జల్లుతున్నారంటే, బురద జల్లుతున్నారంటే, క్రీస్తుని విమర్శిస్తున్నారంటే కేవలం క్రైస్తవుడే కారణం. క్రైస్తవుల ఐక్యత లేదు, సహోదరి భావం లేదు. అలాంటప్పుడు మనల్ని ఎవరు గౌరవిస్తారు? కాబట్టి మన దేవుడు సత్యవంతుడు, నిజమైన దేవుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి ఆయనను ప్రకటించే వారు కూడా పరిశుద్ధముగా సత్యముగా జీవించాలని లేఖనాలు తెలియపరుస్తున్న దేవుని పిల్లలు. కాబట్టి మనందరము కూడా ఏకభావమును, ఏక మనస్సు కలిగి దేవుని మహింపరిచే వారిగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో విస్తరింపబడి అనేకులకి మాదిరిగా మనం జీవించి మన సంఘాలు కట్టబడి ఇంకా దేవుని రాకడికి సమీపంగా ఉంది కాబట్టి మనందరం కూడా సిద్ధపాటు కలిగి జీవించాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.